మంచి చేసిన చెడు చేసిన న్యాయపీఠం దగ్గర మనం ఉంటామండి. ఆ న్యాయపీఠము నువ్వు ఇచ్చినటువంటి 4 రూపాయలు పెట్టి నీకు అనుకూలంగా మారిన న్యాయపీఠం కాదు అది. కానీ దేవుడి దగ్గర లంచగొండులు ఉండరు. ఎవ్రీథింగ్ రికార్డెడ్. నీ ఆలోచనలతో సహా రికార్డ్ అవుతుంది, నీ క్రియలతో సహా రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. నువ్వు తప్పించుకునే మార్గమే లేదండి, తప్పించుకునే మార్గం లేదు. ఎందుకంటే నీ అడుగు దాని యొక్క జాడతో సహా లెక్కించబడుతుంటే, నీ యొక్క మాట దాని యొక్క తలంపుతో సహా లెక్కించబడుతుంటే, నువ్వు ఎన్నిసార్లు కూర్చున్నావు, ఎన్నిసార్లు ఉంచున్నదంతా సహా లెక్కించబడుతుంటే, ప్రియులారా ఇక ఎక్కడికి వెళ్తామండి? మనం ఇటు వెళ్ళలేమండి. తప్పించుకునే అవకాశమే లేదండి. దేవుడిచ్చినటువంటి ఆ సమయానికి మారు మనసు పొందండి. ఇంతకంటే చెప్పేది ఏమీ లేదండి. ఇక ఆయన గద్దింపుకు లోపడిపోతే మాట్లాడటానికి ఇంకేమీ లేవండి. మెన్నే టెకెల్ ఉఫార్సిన్